హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. ఇది కేవలం మనకి ఒక కప్పు గోధుమ పిండి, ఒక 2 ఉడకబెట్టిన ఎగ్స్తోని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది కూడా ఇడ్లీ పాత్రలో ప్రిపేర్ చేస్తామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం అయితే ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు, ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ముందు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, ఆయిల్ అనేది చక్కగా పిండికి కలిసే విధంగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీకి అయితే ఎలా ముద్ద కలుపుకుంటామో పిండి ముద్దని అలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇక్కడైతే ఒక 2 ఎగ్స్ని ఉడకబెట్టేసుకొని పొట్టు తీసేసుకోవాలండి. తీసేసుకున్న ఎగ్స్ని పొట్టు తీసుకున్నాక ఇవి కట్ చేసుకోవాలి. మిడిల్కి కట్ చేసుకొని లోపల ఉన్న ఎల్లో పార్ట్ని అయితే పక్కన పెట్టుకోవాలి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా తక్కువ ఆయిల్తో చక్కగా మనం ఇవి చేసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. ఎల్లో పార్ట్ని అంతా పక్కన పెట్టేసి ఇక్కడ వైట్ని అంతా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఎగ్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పెద్ద ముక్కలు కాకుండా ఇలా చిన్న పీసుల్లాగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ తీసుకున్న 2 ఎగ్స్ని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక్క 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్ని వేసేసుకోవాలి. ఎల్లో పార్ట్ కాదండి, ఓన్లీ వైట్ పార్టే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా ఫ్రై చేసేసుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలన్నమాట. ఇవి వేగిపోయాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇవన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని పొట్టు తీసేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. సన్నగా ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం పిండిలో వేసుకున్నాం కాబట్టి ఓన్లీ మనం వేసుకున్న ఉల్లిపాయలకు సరిపడినంత సాల్ట్ వేసేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం మనకి ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, చూసుకొని కారం అనేది వేసుకోండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా ఇలా బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు చిన్న మంట మీద మగ్గించేసుకుందామండి. చూసారు కదా, ఇలా ఇదంతా బాగా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని వేసేసుకోవాలి. అలాగే ఎల్లో పార్ట్ పక్కన పెట్టేసుకున్నాం కదా, ఎల్లో కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. ఉడకబెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఎల్లో పార్ట్ కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా ఇలా బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు స్టవ్ పైన ఉంచుకొని ఒక నిమిషం తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారబెట్టేసుకుందామండి. మనం ఎగ్ అలాగే ఉల్లిపాయ ఫ్రై చేసుకునే కర్రీని పక్కన పెట్టేసుకుందాము, చల్లారుతూ ఉంటుంది. ఈ లోపల మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులో నుంచి ఒక చిన్న సైజు పిండి ముద్దను తీసుకోవాలండి. మరీ పెద్దగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న సైజు పిండి ముద్దను తీసుకొని పొడిపిండి కాకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పూరిలాగా లాటించుకోవాలి. మరీ పల్చగా కాదు, అలానే మరీ మందంగా కాకుండా లాటించుకోవాలి. ఇలా చిన్న సైజు పూరీని అయితే లాటిచ్చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయ కోడిగుడ్డుతో ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ కర్రీని అయితే వేసుకోవాలి. కర్రీ కొంచెం ఎక్కువ వేసుకోండి, తినేటప్పుడు మటుకు భలే టేస్టీగా ఉంటుంది. అందులో మనం ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. ఇలా కర్రీని వేసేసుకొని ఇదంతా క్లోజ్ చేసేయాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇదంతా ఒక దగ్గర కనేసుకొని క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకొని లైట్గా చేతి మీద వేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. మనం తీసుకున్న పిండితోని మనకి ఎన్ని అవుతాయి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా మనం పూరి చేసేసుకొని ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని వేసేసుకొని చక్కగా ఇది క్లోజ్ చేసేసుకోవాలి. కర్రీ మనకి బయటికి రాకోకుండా క్లోజ్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న పిండిని అయితే తీసేసుకుందాము.
ఇలా తీసేసుకొని లైట్గా ప్రెస్ చేసేసుకోవాలి. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలి. ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుందాము. మనకి చక్కగా అంటుకోకుండా ఫ్రీగా వచ్చేస్తాయి ఆయిల్ అప్లై చేయడం వల్ల. చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మటుకు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చక్కగా స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా పిల్లలకి ఇలా వేడివేడిగా చేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారు. ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నవన్నీ ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోవాలి వన్ బై వన్. ఇక్కడ నాకైతే కరెక్ట్గా 8 అయితే అయినాయండి నేను చేసుకున్న కర్రీకి. ఇలా వేసేసుకొని ఈ ప్లేట్లని ఇడ్లీ స్టాండ్కి అయితే పెట్టేసుకుందాము. ఆల్రెడీ నేను స్టవ్ పైన అయితే ఒక బౌల్లో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని వాటర్ని అయితే వేడి చేసుకున్నాను. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ని పెట్టుకొని ఒక 4 నుంచి 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. చక్కగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. కొంచెం చల్లారాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మనం ఆయిల్ రాసాం కాబట్టి చక్కగా ఫ్రీగా వచ్చేస్తాయి. చక్కగా సాఫ్ట్గా ఆవిరికి కుక్ అయిపోయినాయండి. ఇంకా మనం ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా కొద్దిగా ఆయిల్తోనే చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, అన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. చక్కగా తక్కువ ఆయిల్తో ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది రెసిపీ అనేది. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక దీంట్లో కొద్దిగా ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. మనకు చూడటానికి కలర్ఫుల్గా ఉంటుందండి స్నాక్ ఐటమ్ అనేది. కొత్తిమీర కూడా వేసుకొని ఇవి కొంచెం వేగాక మనం ముందుగా ఇడ్లీ ప్లేట్లో వేసుకొని ఉడికించేసుకున్నవన్నీ పెట్టేసుకోవాలి. మనకి ఎన్ని పడతాయో ప్యాన్లో అన్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చిన్న మంట మీద 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఒక పక్క అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని స్లోగా ఇంకో పక్కకైతే తిప్పేసుకుందాము. పైన క్రిస్పీగా, లోపల మనం కర్రీ పెట్టుకున్నాం కదా, చాలా అంటే చాలా సాఫ్ట్గా కారంగా మసాలా కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా ఇవి మనం దేంతో కూడా సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఏ సాసులు కూడా అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఇలా ఉత్తియే తినేయొచ్చు, చాలా బాగుంటాయి. ఇంకో పక్క కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. చూసారు కదా, ఇలా మంచి రంగు వచ్చేదాకా 2 వైపులా కాల్చుకొని ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పైన లేయర్ అంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.